పాలన ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే చేతగాని సీఎం రేవంత్ రెడ్డి చేతగాని సీఎం వెంటనే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్తంభించిపోయింది. ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎంజీఎం హాస్పిటల్లో ఉత్తర తెలంగాణలోనే పెద్ద దిక్కుగా ఉన్న ఈ హాస్పిటల్లో అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని స్థానిక శాసనసభ్యురాలు ప్రస్తుత మంత్రి ఎవ్వరు కూడా పట్టించుకోకుండా ఈ ఎంజీఎం ను గాలికి వదిలేసి దానికి ప్రధానంగా నిన్న జరిగినటువంటి చిన్న కిట్ కుక్కలు తీసుకొచ్చి ఇక్కడ పడవేయడం జరిగింది. ఎంత దౌర్భాగ్యం అంటే హాస్పిటల్ అధికారులు మాకు సంబంధం లేదు బయటికి వెళ్ళి తీసుకొచ్చినా అంటారు. ఆ పడవేసిన ప్లేస్ ఎక్కడ ఉంది, ఇక్కడ గేటు దాటి ఎంత దూరం వెళ్ళాలి, మరి గేటు దాటుకోవడానికి ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు, మరి అది బయటికి వెళ్ళి వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. దానిపై వివరణ ఇవ్వంటే ఎవరు ఇవ్వరు. సీకేఎం హాస్పిటల్ ను కూడా వెరిఫై చేసినాం. కొద్ది అబద్దాలు అట్లా కూడా ఆడిల్లు. సీకేఎం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ ట్రీట్మెంట్ కి వచ్చిందని చెప్పి సీకేఎం హాస్పిటల్లో వెరిఫై చేస్తే కూడా ఎక్కడ కూడా ఒక్క బాలుడు కూడా ఎంజీఎం నుండి ట్రీట్మెంట్ కి వచ్చిన దాఖలాలు గత 5 రోజుల నుంచి కూడా లేవు. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటళ్లలో కూడా వెరిఫై చేసినాం, అక్కడ కూడా లేదు. స్వయంగా ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఉందో వీళ్ళ నిర్లక్ష్యానికి ప్రధాన అక్కడ సాక్ష్యం నిన్న ఆ ఒక బాలుడు కూతురు చెడిపోవడం జరిగింది. అయితే ఈ ఎంజీఎం లో ఈ రోజు మొదలైంది కాదు ఈ అంశం. ఈ ప్రభుత్వం రాగానే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 750 పడకలు ఎంజీఎం హాస్పిటల్ అదేవిధంగా ఇక్కడ రోజు పేషెంట్లకు వినియోగిస్తున్నారు. 1250 ఆ పడకలుంటే 750 మాత్రమే ఇక్కడ వినియోగంలోకి వస్తున్నాయి. 250 సూపర్ స్పెషాలిటీలో ఉన్నాయి. అంటే 50% కూడా నీకు పేషెంట్స్ రాలేకపోతున్నారు. కారణం వీళ్ళ విశ్వాసం కోల్పోయిల్లు, నమ్మకం కోల్పోయిల్లు. ఇక్కడ కనీసం సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు కూడా పనిచేస్తలేవు. మిత్రులారా, మీరు తీసుకున్న తర్వాత ఒకసారి సీసీ కెమెరాలన్నీ కూడా మీరు పరిశీలించండి. ఇదే విధంగా నెల రోజుల క్రితం రాష్ట్ర ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల ఎండీ కూడా వచ్చిండు, ఇక్కడ పరిశీలిస్తే ఏమన్నా అయిందా అంటే నెల రోజుల నుంచి ఎటువంటి ఉపయోగం కూడా లేదు. అదేవిధంగా మీకు బయోమెట్రిక్ ఉంటే కూడా రాత్రిపూట డాక్టర్లు బయోమెట్రిక్ సంతకం పెడుతున్నారు, కానీ డాక్టర్లు ఉండడం లేదు. ఇది పేదలు ఉండేటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతంలో డాక్టర్లు రాత్రిపూట బయోమెట్రిక్ పెట్టి సంతకం పెట్టిపోతే పట్టించుకునే నాదులు లేరు. మందులు 80% ఉన్నాయి, సీసీ కెమెరాలు పనిచేయి, డాక్టర్లు అందుబాటులో ఉండరు, అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్ గా ఉండదు. అదే విధంగా ఈ రోజు కుక్కలు ఇంత విచక్షణ రహితంగా వస్తున్నాయంటే మున్సిపల్ అధికారులు ఏం పనిచేస్తున్నారు, మున్సిపల్ శాఖ ఏం పనిచేస్తున్నదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. వెరసి ఇవన్నీ కూడా ఆలోచిస్తే ప్రజలు ఓట్లేసి నమ్మి ఓట్లేస్తే మీరిక్కడ ఒక ఎంజీఎం గాని ఇతర విభాగాలలో గాని ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన 24 అంతస్తుల యొక్క హాస్పిటల్ ను శంకుస్థాపన చేసి నిర్మాణం చేస్తే దాన్ని పూర్తి ఆపిన చరిత్ర మీపై ఉన్నదని కూడా అంటున్నాం. అదే విధంగా ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, ఎంజీఎం ను పునరుద్ధరించి దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు గాని అదే విధంగా మెడిసిన్ కానీ అధికారుల యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రాపర్ గా లేని పక్షాన ఉధృతంగా మేము దీన్ని రాస్తారోకలు కానీ ధర్నా